హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రూబిక్ క్యూబ్ ఎలా చేయాలో చూపిస్తాను మనందరికీ. ఓకే, ఇది రూబిక్ క్యూబ్ అండి. చిన్నపిల్లలకి ఫుల్గా ఏమీ తెలియదు, బేసిక్ ఉంటారు కదా కొద్దిమంది, వాళ్ళ కోసం మొత్తం అంతా క్లియర్గా చెప్తున్నాను. ఇది మాకు తెలుసులే అనుకోవద్దు. ఓకే, ఫస్ట్ ఇది రూబిక్ క్యూబ్. ఓకే, ఎన్ని ఉంటాయి మనకి? 6 సైడ్స్ ఉంటాయి కదా, 6 సైడ్స్. ఓకే, ఈ రూబిక్ క్యూబ్ టెర్మినాలజీలో ఏంటంటే ఇది రైట్ అంటే ఆర్ అని ఇస్తాం. నేను ఇది మన రూబిక్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలంటే మొత్తం ఫార్ములాస్తో చెప్తాను. స్టార్టింగ్ కొంచెం ఫార్ములా లేకుండా ఉంటుంది, తర్వాత మొత్తం ఫార్ములాస్తో చెప్తాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. బాగా ప్రాక్టీస్ చేశారంటే వితిన్ 1 minute 30 secondsలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని ఫార్ములాస్ యూజ్ చేసుకుని. సో హ్యాపీగా నేర్చుకోవచ్చు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనండి. రూబిక్ క్యూబ్కి వచ్చేసి 6 సైడ్స్ ఉంటాయి. ఫార్ములాస్లో ఆర్ ఎల్ అని యూజ్ చేస్తాము, యూ అలాగా. సో అందు గురించి అలా చెప్తున్నారు. రైట్ సైడ్ ఇది, సో ఆర్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఎల్. ఇది నాకు బ్యాక్ సైడ్, మీకు ఫ్రంట్ కావచ్చు, ఇది నాకు బ్యాక్ సైడ్ కాబట్టి ఇది బి. నా ఫేస్ని చూస్తోంది, సో ఇది ఎఫ్. నాకు ఇటువైపుది ఎఫ్. అప్ యూ, ఇది వచ్చేసి డౌన్ డి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నేర్చుకోవాల్సిన ఇంకా ఏంటంటే ఇలా ఉన్నది చూసారా, ఇది సెంటర్ మిడిల్ అంటాం. ఇది ఇక్కడ సెంటర్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే ఈ సైడ్ అంతా ఆ కలర్ కింద మనం ఇమాజిన్ చేస్తాం. సో ఆరెంజ్ సైడ్ తీసుకోండి అన్నాను అంటే ఖచ్చితంగా ఈ మిడిల్లో ఏ కలర్ ఉందో అది ఆరెంజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఉంది, లేదా ఇటువైపు ఆరెంజ్ ఉంది కదా, ఇది ఆరెంజ్ అనుకోకూడదు. మనకి మిడిల్లో ఏది ఉందో సెంటర్ పాయింట్ అదే ఆ కలర్, ఆ సైడ్ అంతా ఆ కలర్ కింద ఇమాజిన్ మనం. సో ఇది ఆరెంజ్, బ్లూ, రెడ్, ఎల్లో, ఇది వైట్. ఇవి సైడ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైట్కి ఆపోజిట్లో ఎప్పుడు ఎల్లోనే వస్తుంది. ఓకే, వైట్కి ఆపోజిట్ ఎప్పుడు ఎల్లో వస్తుంది. అలానే ఇక్కడ చూడండి, రెడ్ ఉంది, ఆపోజిట్లో ఎప్పుడు ఆరెంజే ఉండాలి. ఇక్కడ బ్లూ ఉంది, దాని ఆపోజిట్లో గ్రీన్. ఇలానే ఉండాలి క్యూబ్ ఎప్పుడు కూడా. సెంటర్స్ చూసుకోండి. ఒకవేళ అటు ఇటు అయితే కొంతమంది ఊడిపోతే పెట్టుకోవడం అవి ఉంటాయి కదా, సో మీ క్యూబ్ కరెక్ట్గా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వైట్కి ఎల్లో, బ్లూకి గ్రీన్, రెడ్కి ఆరెంజ్, ఇలా ఆపోజిట్ సైడ్స్ అయితే ఇలా ఉండాలి. నెక్స్ట్ వీటిని కార్నర్స్ అంటాం మనం. ఏ క్యూబ్ ఏ సైడ్కి అయినా కూడా ఈ 4 వైపు ఉన్నవి కార్నర్స్ అంటాం. ఈ మధ్యలో ఉన్నాయి చూసారా, వీటిని ఎడ్జెస్ అంటాం. ఇప్పుడు ఈ గ్రీన్కి ఎడ్జెస్ వచ్చి ఇంకో ఈ ఎల్లో, ఈ ఆరెంజ్, వైట్, ఆరెంజ్, ఇవి ఎడ్జెస్. కార్నర్స్ ఈ గ్రీను, ఎల్లో, వైట్, వైట్, ఇవి కార్నర్స్. ఇవి ఖచ్చితంగా తెలియాలి మనం క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు. అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నా. యాక్చువల్లీ మీరు చిన్నప్పుడే చదివేసి ఉంటారు, కానీ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే ఫార్ములాస్లో యూజ్ చేస్తాము. కార్నర్స్, ఎడ్జెస్ క్లియర్గా తెలియాలి. ఈ మధ్యలో ఉన్నవి ఎడ్జెస్, ఇలా ఉన్నవి సైడ్స్ చివరన ఉన్నవి కార్నర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం క్యూబ్ స్టార్ట్ చేద్దాము. జస్ట్ మనం ఏ కలర్ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు ఎల్లో కలర్ ఫస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాం అనుకో, అది కిందకి డౌన్కి ఇలా డౌన్ చూసేలాగా పెట్టుకోవాలి. ఓకే, 1 more పాయింట్ మర్చిపోయాను చూడండి. మనం ఫస్ట్ 1 more పాయింటే కాదు, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవి వస్తే తప్ప మనం క్యూబ్ సాల్వ్ చేయలేము. ఏంటంటే రొటేషన్స్. ఇలా రొటేషన్స్ చేస్తాం కదా, అది ఇప్పుడు క్లాక్ వైజ్లో చేస్తామనుకో, ఇది రైట్ సైడ్ కదా నాకు ఆర్, మీకు లెఫ్ట్ అవ్వచ్చు. ఇది చూడండి ఆర్, ఇది ఆర్ని ఇక్కడ నేను క్లాక్ ఉందా ఇమాజిన్ చేసుకుంటే ఇలా క్లాక్ వైజ్ ఇలా, ఇప్పుడు ఇలా ఇక్కడ క్లాక్ పెట్టాను అనుకోండి, 1 2 3 ఇలా కదా తిరుగుతా. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 మూవ్ చేస్తే ఇది ఆర్. అదే రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ చేస్తే R1. 1 మూవే, ఒక్క మూవ్ మాత్రమే చేస్తాం. క్లాక్ వైజ్ అయితే ఆర్, యాంటీ క్లాక్ వైజ్ అయితే R1. అంటే ఆర్ అంటే చూడండి, అంటే నాకు బ్యాక్ సైడ్ అనమాట. నాకు బ్యాక్ సైడ్ అవుట్ సైడ్కి తిప్పుతున్న దాన్ని ఆర్ అంటున్నాను. నా వైపు, నా ఫేస్ వైపుకి తిప్పుకుంటే అది R1 అంటున్నా. అదే లెఫ్ట్ సైడ్ అనుకోండి, ఇక్కడ క్లాక్ ఇమేజిన్ చేసుకుంటే దీనికి ఆపోజిట్లో ఇది వస్తుంది.
ఇది ఇన్సైడ్ నా ఫేస్ వైపు తిప్పుకుంటే ఎల్ అవుతుంది, రివర్స్ డైరెక్షన్లో తిప్పితే L1 అంటే మీ వైపుకి అవుట్ సైడ్కి పెడితే L1 అవుతుంది. అలానే ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ అంటే ఇలా ఇక్కడ క్లాక్ పెట్టాను అనుకుంటే ఇలా ఉంటాయి నెంబర్స్. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. నా రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే అది యూ, ఓకే. అదే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే అది U1, ఓకే. ఇక్కడ డౌన్, యూకి డీకి ఒకలానే వస్తుంది ఎందుకంటే పైన కిందనే, సారీ కాదు, మనం యూ ఇక్కడ ఇమేజిన్ చేస్తాం ఇలా వస్తుంది, డి ఇక్కడ పెడతాము, డి ఇక్కడ పెడతాము. చూడండి ఈ క్లాక్ ఇక్కడ పెట్టినా కూడా సేమ్ ఇలానే వస్తుంది, పైన కింద ఏదైనా ఒకే డైరెక్షన్ వచ్చింది చూడండి. సేమ్ డి నా రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే డి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే D1 యాంటీ క్లాక్ వైజ్. అలానే నేను చెప్పాను ఇది నాకు బ్యాక్ సైడ్, ఓకేనా. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకుంటే B, రైట్ హ్యాండ్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేసుకుంటే B1. ఇవి ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా వస్తేనే మన ఫార్ములాస్ అన్నీ అప్లై చేయగలుగుతారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లాక్ వైజ్ అనగానే ఆ లెటరు, యాంటీ క్లాక్ వైజ్ అనగానే 1 యాడ్ చేస్తున్నాము, అది యాంటీ క్లాక్ వైజ్. ఇవి కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్షన్స్. అలానే క్యూబ్ కూడా ఎలా ఉంచింది అలానే ఉంచి, సో ఇక్కడ నేను బీ కనిపిస్తుంది మీకు ఇలానే ఉంచి ఎఫ్ కావచ్చు, యూ కావచ్చు, డి కావచ్చు, ఏదైనా సరే మూవ్ చేస్తున్నా. అలా మూవ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు ఒక ఫార్ములా చెప్పాక ఒకటి ఈ డైరెక్షన్లో చేసి ఇంకొకటి ఇలా తిప్పేసిన తర్వాత ఫార్ములా అప్లై చేశారనుకుంటే మొత్తం క్యూబ్ మీకు రాంగ్ వస్తుంది, ఓకేనా. సో మొత్తం క్యూబ్ అంతా ఒకే డైరెక్షన్లో పట్టుకొని మాత్రమే మీరు మూవ్స్ అనేది ఇవ్వాలి, ఓకే. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఫేస్ నా వైపు ఉన్నది. రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకుంటే ఎఫ్, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి F1, ఓకే. మీకు అన్నీ ఇప్పుడు ఐడియా వచ్చింది కదా డైరెక్షన్స్. R1, U1. చూడండి నేను క్యూబ్ అలానే ఉంచుతున్నా, ఇది U, ఇది ఇలా 1 మూవ్ మాత్రమే U1. అలానే D1, B1, F1, ఓకే. అలా. సో మీకు ఈ డైరెక్షన్స్ ఇవి క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఇవి ఖచ్చితంగా వస్తేనే మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా అప్లై చేయగలుగుతారు, ఓకే. సో ఇవి ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ ఎలా చేయాలనేది హాఫ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో, ఓకే. థ్యాంక్ యూ.